మెదక్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి గారు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నీలం మధు అంటే ఒక యూత్ ఒక హడగుట్టించారు. ఆ అభ్యర్థికి ఈరోజు బీసీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం చాలా అదృష్టవర్తం. అవునా కదా? ఆ రోజు కాంగ్రెస్ లో మన ఇద్దరు బీసీ నాయకులు ఒకరు టికెట్ ఇచ్చి మళ్ళీ ఇంకో బీసీ నాయకుడికి ఇస్తే ఆ రోజు మన పటాన్చెరు నియోజకవర్గంలో మనం పటాన్చెరు నియోజకవర్గంలో మనం నష్టపోవడం జరిగినది. ఆ రోజు బొల్లారం నుంచి బీఎస్పీకి 4,000 ఓట్లు పడితే కాంగ్రెస్ నుంచి 5,000 ఓట్లు పట్టాయి. మొత్తం బొల్లారంలో 19,000 ఓట్లు పడితే 9,000 ఓట్లు మనకే పట్టాయి. మరి ఈ రోజు నిద్దరు త్రిపుల లెక్క ఒక ఎన్టీఆర్ అయితే ఇంకో రామ్ చరణ్ టాటా సీనన్న వీళ్ళిద్దరు ఇద్దరు బీసీ నాయకులు ఇలా ఒకటే వేదిక మీద రావడం బొల్లారం ప్రజలు కాదు మెదక్ పార్లమెంట్ ప్రజలకు కూడా ఇది అదృష్టవంతం అని చెప్పి చెప్తూ అన్నా మా బొల్లారంలో చాలా సమస్యలు ఉన్నాయి. 2 సమస్యలు ఇస్తానా 1559 జీవో గతం 2016లో మా ప్రజలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీడీ కట్టారన్నా. ఆ రోజు మాకు సర్టిఫికేట్ రాయాలన్నా. మరి నిన్న రకం ఉన్న 2021-22లో కూడా 1559 జీవోలో డబ్బులు కట్టడం జరిగింది, డీడీ కట్టడం జరిగిందన్న. ఇక్కడ ఉన్న కొత్త అప్పులు వలసజీవులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఈడ వలస కూలీ నాని చేస్తూ బతుకుతున్నారన్న. వాళ్ళు అప్పులు చేసి డీడీలు కడితే ఈ రోజు ఒక్కరికంటే ఒకరు కూడా సర్టిఫికేట్ రాలేదన్న. కేవలం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనుషులు బీఆర్ఎస్ కి ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకే సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగిందన్న. ఇక్కడ పేదలకు ఎవరు కూడా సర్టిఫికేట్ ఇవ్వలేరన్న. వాళ్ళు లక్షలు డీడీలు కట్టి ఇలా 3 రూపాయలు వడ్డీ కట్టడం జరుగుతుందన్న. మీరు కనుక వాళ్ళకు సర్టిఫికేట్ ఆ రోజు కేటీఆర్ వైఎస్ఆర్ కాలనీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ రోజు ఆ సర్టిఫికేట్లు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే మీరు రామలక్ష్మణ్ ఇద్దరు సీనన్న మరియు నీలమ్మన్న ఇప్పారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా ఒక్కటే కాదన్నా, యావత్ బొల్లారంది అన్న. అదే విధంగా మంచిగా నీళ్ళు ఇంతకు ముందు వారం 10 రోజులకు వస్తుంటే ఈ రోజు నెలలు తరబడుతున్నా నీళ్లు రావడం లేదన్నా. ఈ నీళ్ళకైతే మిషన్ భగీరథ 2 సంవత్సరాలు ట్యాంక్ ప్రారంభించి ఈ రోజు కూడా పూర్తి కాలేదన్నా. వీళ్ళు ఆ రోజు మిషన్ భగీరథలో పట్టే పైప్ లైన్ స్టార్ట్ చేసి ఉంటే ఈ రోజు డ్రైనేజ్ రోడ్డు పైప్ లైన్ అన్ని ఏకదాటిగా అన్ని కంప్లీట్ అయ్యావన్నా. కానీ వీళ్ళు రాజకీయ కక్షపూరితంగా మాత్రమే ఆ ట్యాంక్ చూపించి వాటర్ వస్తున్నాయి సమస్యలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు సమస్య తీర్చలేదన్నా. ఈ రోజు ఆ రోజు 9,000 ఓట్లు పడితే ఈ రోజు 20,000 ఓట్లలో 15,000కు పైచికే మేము పెద్దలు చంద్రారెడ్డి గారు, తుల్లగుర్ల జయపాల్ రెడ్డి గారు మరియు అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము భారీ మెజార్టీ బొల్లారం నుంచి ఇస్తామని చెప్పి తెలుసుకుంటూ